అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్కి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పిండట. తమ్ముడు, మొత్తానికి విజయం సాధించినావు, అద్భుతంగా గెలిచినావు, నీ సత్తా చూపించినావు, ఖచ్చితంగా నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కూడా నాకు ఫోన్ చేసి అడగొచ్చు. మీకేమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేసి అడిగితే నాకు తోచిన విధంగా నేను చెప్తాను. నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటా అని చెప్పి కేసీఆర్ కూడా దళపతి విజయ్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేసినట. సో దళపతి విజయ్తో దాదాపు 5 నిమిషాల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు దళపతి విజయ్తో ఫోన్ మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆ తర్వాత కేటీఆర్ కూడా ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు. చాలామంది సినిమా యాక్టర్లు కూడా దళపతి విజయ్కి మెసేజ్ పెడుతూ చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్పిర్రు, ట్విట్టర్లో ట్వీట్లు పెట్టిర్రు, వీడియోలు చేసిర్రు. అద్భుతంగా విక్టరీ సాధించిండు, ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, చాలా గ్రేట్ అని చెప్పి రకరకాలుగా కంగ్రాచులేషన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిర్రు. కానీ ఒక విషయంలో దళపతి విజయ్ చాలా అద్భుతం. ఎందుకంటే పొలిటికల్ పార్టీ పెట్టి కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే అవుతున్నది. 2024లో పెట్టినటువంటి పొలిటికల్ పార్టీ 2026లో దళపతి విజయ్ అధికారంలోకి వచ్చిండు. అంటే 2023 ఆ టైంలోనే పొలిటికల్ పార్టీని పూర్తి స్థాయిలో రెడీ చేసిండు. ఒక 3 years పట్టింది దళపతి విజయ్ అధికారంలోకి రావడానికి. మొత్తానికి గ్రౌండ్ లెవెల్లో తిరిగిండు. తమిళనాడు ఎన్నికలలో దగ్గర 118 సీట్లతోటి దళపతి విజయ్ చక్రం తిప్పినటువంటి పరిస్థితి. అసలు ఎంత పెద్ద ట్విస్ట్ చెప్పనా. స్టాలిన్ మీకు తెలుసు కదా, డిఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయాడు. మామూలు ఓడిపోవడం కాదు, స్టాలిన్ 9,000 ఓట్లతో ఓడిపోయాడు. స్టాలిన్ పైన పోటీ చేసేటటువంటి వ్యక్తి బాబు అనేటటువంటి పర్సన్. టీవీకే దళపతి విజయ్ బాబు అనేటటువంటి పర్సన్కి టికెట్ ఇచ్చి స్టాలిన్ పైన పోటీ చేయించిండు. స్టాలిన్ బాబు అనేటటువంటి వ్యక్తిని ఓడగొట్టలేకపోయాడు. బాబు అనే వ్యక్తి గెలిచిండు. టీవీకే పార్టీ నుండి బాబు అనేటటువంటి వ్యక్తి గెలిచిండు. స్టాలిన్ ఓడిపోయిండు. రాష్ట్ర రాజకీయాలే నాయి, నన్ను ఎవ్వడు ఏం పీకెటోడు లేడు, నేనే ఇక మొత్తం ఇక్కడ ముఖ్యమంత్రి, నేనే మొత్తం పరిపాలిస్తా, నేనే మొత్తం వ్యవస్థని నడిపిస్తాను అనుకున్నటువంటి స్టాలిన్ బొక్కబోర్లా పడ్డాడు. స్టాలిన్ అసలు ఏం చేయాలో అర్థం కాక కారెక్కి జంపు. అసలు దళపతి విజయ్ చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించాడు. దళపతి విజయ్ ఎప్పుడైతే విజయం సాధించిండు, సక్సెస్ అయిపోయింది, ఇక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనికి రెడీ ఉన్నాడు. ఆల్మోస్ట్ 100-110 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఎప్పుడైతే సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయో, ఎప్పుడైతే మొత్తం మీడియా ఛానల్లో ప్రధానంగా మొత్తానికి దళపతి విజయ్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటుండని చెప్పి తెలిసిందో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెసేజ్ పెట్టిండట. అలాగే ఫోన్ కూడా చేసిండట. ఫోన్ చేసి క్లియర్గా చెప్పిండట, మీకు సలహాలు సూచనలు కావాలంటే కూడా నేను ఇస్తా, ఖచ్చితంగా ఒక బ్రదర్ లెక్క నేను ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఎప్పుడు నేను అవైలబిలిటీనే ఉంటా. నేను 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు తెలుసు పరిపాలన ఎట్లా ఉంటుంది, ఏం కథ అనేది. కొంత టాస్క్తో కూడినటువంటి వ్యవహారం పరిపాలన చేయడం అనేది, ముఖ్యమంత్రి స్థాయి అనేది ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా మనం తర్వాత మాట్లాడుకుందాం. కంగ్రాచులేషన్ దళపతి అని చెప్పి మొత్తానికి కేసీఆర్ విజయ్తో మాట్లాడిండట, విజయ్తో డిస్కస్ చేసిండట. సో మొత్తానికి హీరో విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటున్నటువంటి పరిస్థితి. సో ఆయనను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది, అద్భుతం అనిపించింది. నా వెనకాల కనబడుతున్నటువంటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఫోటో ఎప్పుడంటే విజయ్ దళపతి ఆయన పొలిటికల్ పార్టీ పెట్టకంటే ముందు కేసీఆర్ని వచ్చి కలిసిండు. కేసీఆర్ని వచ్చి కలిసి కేసీఆర్తో మాట్లాడిండు, డిస్కస్ చేసిండు. సో పొలిటికల్ పార్టీ పెడితే ఎట్లుంటుందన్న, పార్టీ ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా, స్టాలిన్ని ఢీ కొట్టాలి, స్టాలిన్ అరాచకం ఎక్కువైపోయింది, స్టాలిన్ ఓరాక్షన్ తట్టుకోలేకపోతున్నారు జనం, ఎట్టి పరిస్థితులలో గద్దె దించాలి, అధికారంలో ఉండకుండా చేయాలి, ఏం చేయాలని చెప్పి కేసీఆర్ని కొన్ని స్ట్రాటజీస్ అడిగేటటువంటి కార్యక్రమం చేసినట. కేసీఆర్ కూడా తనకు తోచినటువంటి విధంగా కొన్ని స్ట్రాటజీస్ వాస్తవానికి విజయ్కి చెప్పిండు. అసలు 2023 ఎన్నికలలో కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి 3వసారి కావాలి. కానీ కేసీఆర్ చేసేటటువంటి తప్పేందంటే, ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అని చెప్పి అన్నప్పటికీ కూడా ఓడిపోయేటటువంటి ఎమ్మెల్యేలకే కేసీఆర్ టికెట్ ఇచ్చిండు. అక్కడ కేసీఆర్కు పెద్ద ఎత్తున మోసం జరిగింది. మొత్తానికి అధికారం కోల్పోయిండు. కేసీఆర్కి ఇప్పుడు తెలిసి వచ్చింది,
మంచో చెడో మొన్న చెప్పింది కదా మీటింగ్లో, ఎవరు మంచిగా పనిచేస్తే వాళ్ళకే టికెట్లు ఇస్తా, ఎవరికి మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంటుందో పబ్లిక్ మీద వాళ్ళకే నేను ఖచ్చితంగా టికెట్ ఇస్తా, జనాలు ఈ లీడర్ మంచోడు అని చెప్పి జనాలు అంటేనే టికెట్ ఇస్తా, పార్టీ కోసం మంచిగా పనిచేస్తే టికెట్ ఇస్తా, అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులకు టికెట్ ఇయ్యను, దందాలు చేసేటటువంటి వ్యక్తులకు టికెట్ ఇయ్యను, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలి, వాళ్ళకి టికెట్ ఇస్తాను కేసీఆర్ కూడా ఖచ్చితంగా అనౌన్స్ చేసిండు మొన్న పార్టీ ఆఫీస్లో, మనం అందరం కూడా విన్నాం చూసినాం కూడా. అయితే ఒక ఈ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. దళపతి విజయ్ వచ్చి కేసీఆర్ను కలిసింది, కేసీఆర్తో మాట్లాడింది, డిస్కస్ చేసింది, అదంతా కూడా చాలా అద్భుతం అనిపించింది. తర్వాత ఆయన షాల్వా కప్పిండి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే టీవీకే వచ్చి కలిసిండు, మాట్లాడిండు, డిస్కస్ చేసిండు. సో మంచిగా అనిపించింది. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పోయిన తర్వాతను, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అనుకుంటున్నా, నాకు ఉన్నటువంటి సోర్స్ అయితే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత వచ్చిండో. మొత్తానికైతే కేసీఆర్ నుంచి కలిసిండు, డిస్కస్ చేసిండు, పొలిటికల్ పార్టీ పెడితే ఎట్లుంటుంది అన్న అని చెప్పి కేసీఆర్ దగ్గర సలహాలు సూచనలు కూడా తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ కూడా తనకు తోచినటువంటి విధంగా విజయ్కి కొన్ని చెప్పినట్టు స్టెప్స్, ఏ విధంగా ముందు పోవాలి, ఎట్లా ముందు పోవాలి, ఈ స్టాలిన్ని ఢీ కొట్టాలంటే ఏం చేయాలని చెప్పి కేసీఆర్ కూడా దళపతికి ఏం చెప్పాలో అవన్నీ చెప్పే కార్యక్రమం చేసినట్టు. అయితే మీకు బాబు అని చెప్పిన కదా, డిఎంకే స్టాలిన్ పైన గెలిచినటువంటి వ్యక్తి బాబుని మీరు చూడాలి. డిఎంకే అంటే స్టాలిన్ విజయ్ దళపతిని ఉద్దేశించి, టీవీకే పార్టీని ఉద్దేశించి స్టాలిన్ ప్రతిసారి భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో కారెక్కేటప్పుడు ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, అంటే మొత్తం కొలాప్స్, ఆగమైపోయింది, అంతా సెట్ చేసినా మళ్ళా డిఎంకే వస్తుంది, మీరు ఏమన్నా చేయరి అన్నట్టుగా గిట్లా ఈ ఓరాక్షన్ తోటి స్టాలిన్ ప్రతిసారి గిట్లా అనేది. ఇక తర్వాత స్టాలిన్ని ఓడగొట్టి స్టాలిన్ కాన్స్టిట్యున్సీలో గెలిచినటువంటి విజయ్ దళపతికి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యే బాబు చూడండి, స్టాలిన్ నీ పని చేసినా అని చెప్తున్నాడు. చాలా అద్భుతం అనిపించింది ఈ వీడియో చూసినప్పుడు నాకైతే. ఎంతసేపు స్టాలిన్ విజయ్ దళపతి ప్రోగ్రామ్ చూసి, భారీ బహిరంగ సభలు చూసి, గాయనతో ఏమవుతుంది, ఆయన పని చేస్తున్నా, ఆయన గెలవడు అని చెప్పి స్టాలిన్ అన్నాడు. ఆఖరికి బాబు నేను నీ పనే చేసినా, ఇక నువ్వు గెలవలే అని చెప్పి చెప్తున్నాడు. చాలా అద్భుతం అనిపించింది ఈ వీడియో చూసినప్పుడు నాకైతే. ఒకసారి చూడండి, నీ పని చేసినా స్టాలిన్, మా విజయ్ మా బాస్ని నువ్వు పట్టుకొని ఇట్లా అంటావా, మా పార్టీని పట్టుకొని ఇట్లా అంటావా, నేనే నీ పని చేసినా ఇగో అంటున్నాడు బాబు. విజయ్ దళపతి ఏరి కోరి టికెట్ ఇచ్చిండు, ఆయనకు ఏరి కోరి మంచి వ్యక్తి అని చెప్పి టికెట్ ఇచ్చిండు. మొత్తానికి యూత్ చాలా మంది బాబు కోట్లేసి గెలిపించారు, స్టాలిన్ని ఓడగొచ్చారు. అసలు స్టాలిన్ ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఆయన రాజకీయంగా కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి ఆయనను ఓడగొట్టిరు, బాబుని గెలిపించుకున్నారు. బాబు కూడా విజయ్ దళపతికి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేనే. సో ఈ విధంగా పాలిటిక్స్ నడిచినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే విజయ్ దళపతికి సంబంధించినటువంటి ఇంటి ముందు టీవీకే పార్టీ కార్యకర్తలు, లీడర్లు పోయి మేము మా అన్నను చూడాలి, మా ఫ్యూచర్ ముఖ్యమంత్రిని చూడాలి, మా సీఎంని చూడాలి, రమ్మని చెప్పండి అని చెప్పి గొడవలు పెడుతున్న, లొల్లి పెడుతున్న టైంలో కింద దాదాపు విజయ్ దళపతి ఇంటి ముందు 2-3 వేల మంది పోలీసులు ఉన్నారు, భారీ భద్రత. ఎప్పుడైతే విజయ్ దళపతి పార్టీకి 100 సీట్లు వచ్చినాయని తెలిసిందో, ఎప్పుడైతే టీవీ ఛానల్లో వచ్చినాయో, దాదాపు 1000 మంది పోలీసులు టీవీకే ఇంటి ముందు ఉన్నారు, దళపతి విజయ్ ఇంటి ముందు ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ భద్రత పెంచారు. మొత్తం పెద్ద పెద్ద ఫోర్స్ వచ్చింది, సిఆర్పిఎఫ్ ఫోర్స్, పెద్ద పెద్ద గన్మెన్లు, సెక్యూరిటీ అంతా వచ్చేసారు. ఒక ప్లేస్ కేటగిరీ వచ్చేసారు, మొత్తం ఇంటి దగ్గర వచ్చి అందరు నిల్చున్నారు. వాళ్ళందరూ భద్రత కల్పించారు. ఆ తర్వాత చాలా మంది కార్యకర్తలు, తర్వాత అభిమానులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా విజయ్ బయటకు వచ్చి థ్యాంక్ యూ చెప్తున్నాడు. వాళ్ళందరికీ కూడా ఎట్లా ఏ విధంగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నా మీరు చూడొచ్చు. చాలా మంది కంగ్రాచులేషన్ చెప్పినారు, అన్నా మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి. విజయ్ ముఖ్యమంత్రి కావడానికి చాలా మంది కష్టపడ్డారు. విజయ్ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసిండు. ఎలక్షన్ ఎన్నికల ప్రచారం టైంలో విజయ్ పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. త్రిషాకు విజయ్కి కనెక్షన్ ఉందని, లేకపోతే విజయ్ వాళ్ళ వైఫ్ డివోర్స్ ఇస్తుందని చెప్పి, తర్వాత విజయ్ భారీ బహిరంగ సభలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు తొక్కిసలాటలో. తర్వాత విజయ్ అసలు రాజకీయాలకు సూట్ కాడు, సినిమాలకు ఏషగాడు, రాజకీయాలకు సూట్ అవుతారా, ఏషాలు చేసుకొని బతకాలని గిదేందని చెప్పి రకరకాలుగా పాపం విజయ్ని అనరాని మాటలు అన్నారు, నానా రకాల మాటలు అన్నారు. విజయ్ ఎక్కడ పట్టించుకోలేదు. దళపతి విజయ్ ఒక ఛాయ్ అమ్మేటటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. తన కారు డ్రైవర్ని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 10,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నాడు. ఒక సర్పంచ్ గెలిచినటువంటి వ్యక్తికి విజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. ఒక కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తికి విజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. ఒక దగ్గర కిరాణా కొట్టులో పనిచేసి చిన్నపాటి బిల్డర్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తికి విజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు.
విజయ్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కోట్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాదు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు కాదు, కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కాదు, సాధారణమైనటువంటి వ్యక్తులు, సామాన్యమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జీరో పాలిటిక్స్ అంటే ఏందో విజయ్ చూపించింది. జీరో పాలిటిక్స్, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎట్లా గెలవాలనేది తమిళనాడు ఎలక్షన్లో చూసినాం. ఎలక్షన్లన్నీ మొత్తం ఎంటైర్ దేశం అంతా కూడా తమిళనాడు దిక్కు చూసినాయి. ఇవాళ టీవీకే హీరో టు డైరెక్ట్ సీఎం, జీరో టు హీరో కాదు, హీరో టు డైరెక్ట్ సీఎం. ఒక హీరో డైరెక్ట్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఆ హీరో సినిమాలో వేరే ఉంటుంది, సినిమాలో కుర్చీలో కూర్చున్నాడు అంటే వేరే, కానీ ఇప్పుడు డైరెక్ట్ రియల్ లైఫ్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయలే కావచ్చు విజయ్ కూడా, నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా అని చెప్పి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. చాలా సర్వే సంస్థలు విజయ్ అంత సీన్ లేదు, ఆయన గెలవలేడు, 10 సీట్లు వస్తాయి, 15 వస్తాయి, 20, 30, 40, లాస్ట్ ఒక 35 రావచ్చు అని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే స్టార్టింగ్ నుండి లీడింగ్ 50 to 60, 70, 80, 90, 100, 110. హవాక్ షాక్, డిఎంకేకు 70, అన్నా డిఎంకే నెత్తి పట్టుకున్నాడు. ఆఖరికి బీజేపీలోకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సైలెన్స్ అయిపోయారు. సో ఈ విధంగా మొత్తానికి విజయ్ దళపతి గెలిచినటువంటి పరిస్థితి, తన సత్తా చాటిని సత్తా చూపించుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే విజయ్ దళపతి, దీంట్లో ఒక ట్విస్ట్ నేను చెప్తా. ఏం జరగబోతా ఉందట అంటే విజయ్ దళపతి హీరోయిన్ త్రిషకు ఒక మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది ఒక వినబడుతున్న చర్చ. అతి త్వరలో త్రిషకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. నిజమో కాదో మనకు తెలియదు. ఇప్పుడు త్రిష అయితే పోటీలో లేదు, త్రిష పోటీ చేయలేదు, ఆమె ఎమ్మెల్యేగా గెలవలేదు, ఆమెకు టికెట్ ఇవ్వలే. కానీ ఇప్పుడు విజయ్ అధికారంలోకి వచ్చింది కాబట్టి, టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది, దళపతి విజయ్ ముఖ్యమంత్రి అవుతుండు కాబట్టి, గతంలో త్రిష గారు ఒక మాట చెప్పారు, నాకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన ఉంది, నేను ముఖ్యమంత్రి అయితేనేమో ఆ విధంగా మాట్లాడింది, నాకు ముఖ్యమంత్రి అవ్వడం అంటే ఇష్టం, నేను ఫ్యూచర్లో సీఎం కావాలనుకుంటున్నాను త్రిష చెప్పింది. సో దళపతి విజయ్ మాత్రం హీరోయిన్ త్రిషకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. అంటే హీరోయిన్ త్రిష, మరి ఆమెకి ఏ మంత్రి పదవి ఇస్తారో, హోమ్ మినిస్టర్ ఇస్తారో, ఎడ్యుకేషన్ ఇస్తారో, ఏ మంత్రి పదవి ఇస్తారో తెలియదు. కానీ హీరో విజయ్ మాత్రం, హీరో విజయ్ కాదు ఇప్పటి నుండి సీఎం విజయ్ మాత్రం హీరోయిన్ త్రిషకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకొని మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. మరి ఏ శాఖ ఇస్తారనేది తెలియదు. కానీ మొత్తానికి హీరో విజయ్ డైరెక్ట్ సీఎం విజయ్. సో మేమందరం కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. కేసీఆర్ కూడా కంగ్రాచులేషన్ చెప్పినట్ట, ఫోన్ చేసినట్ట, మాట్లాడినట్ట, జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడిందట, ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేసి మాట్లాడిరట, వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిరట, రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడిండట, రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఏకంగా మీరు సీఎం అవుతారు కంగ్రాట్స్ అని చెప్పిండట. తర్వాత అమిత్ షా ఫోన్ చేసినట్టు, వాళ్ళందరూ ఫోన్ చేసి విజయ్తో డిస్కస్ చేసిరు, మాట్లాడిర్రు అనేది కొంత వినబడుతున్న చర్చ. కేసీఆర్ మాత్రం దళపతి విజయ్కి ఫోన్ చేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉంటా, మీకు సలహాలు సూచనలు కావాలన్నా నేను చెప్తా, మీకు ఏ విషయంలో అయినా నా సపోర్ట్ కావాలంటే నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, నాకున్నటువంటి అవగాహన మీతో షేర్ చేసుకుంటా, ఖచ్చితంగా నాకున్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో మీతో పంచుకుంటా, ఏమి ఇబ్బంది లేదు బ్రదర్, తమ్ముడు అని చెప్పి కేసీఆర్ విజయ్తో మాట్లాడిండు ఫోన్ కాల్లో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ రాష్ట్ర రాజకీయాలన్నీ మారుతూ ఉన్నాయి. మరి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.